ఫ్రెండ్స్ ఈ సాంగ్ అయితే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. ఇదే సాంగ్ మీద 3డీలో కావాలని అనుకుంటే 3డీ అని కామెంట్ చేయండి. రేపు లేకపోతే ఎల్లుండి చేస్తా. మీరు కామెంట్ చేసి బట్టి చేస్తాను. ఎక్కువ కామెంట్ వస్తే రేపే చేసేస్తాను. ఓకే. ఇంకోటేందంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఒకసారి డెమో వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. మేబీ చాలామందికి నచ్చొచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు. నేను ముందే చెప్తున్నాను 2 లేకపోతే 3 డేస్‌లో మాత్రం 3డీ వీడియో చేస్తా ఇదే సాంగ్ మీద. ఓకే. కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో వచ్చేలాగా ట్రై చేస్తాను. ప్లానింగ్ ఉంది. ఓకే. మీరు కామెంట్ కూడా చేయొచ్చు 3డీలో కావాలా లేదా అనేది. మీకు ఇంట్రెస్ట్ బట్టి చేస్తాను లేకపోతే వదిలేస్తాను. కామెంట్ చేసి మాత్రం చెప్పండి. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఏం లేదు. నేను ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. దానికంటే ముందు కొన్ని ప్రాసెస్ చేసుకోండి. చాలామందికి తెలుసు ఫాంట్ యాడ్ చేసుకోవడం, యాడ్ చేసుకుంటారు. నో ప్రాబ్లమ్. ఓకే. ఇంకోటేందంటే ఫోటో అనేది ఒక సైజ్‌లో కట్ చేసుకోండి. బాగుంటది. ఎందుకు బాగుంటదంటే అది జూమ్ అవుట్ వస్తూ ఉంటది ఆ షేక్‌లో. కాబట్టి అది మీరు ఒకటే సైజ్‌లో ఉంటే ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్ అనేది అక్కడనే మనకు షేక్ అనేది అవుతూ ఉంటది. కొంచెం లుక్ అయితే బాగుంటది. ఓకే. దానికోసం మీరు ఏం చేయకండి. ఇక్కడ మనకు 16:9 రేషియో తీసుకొని ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో తీసుకుంటా. ఒక నిమిషం. ఏ ఫోటో అంటే ఈ ఫోటో తీసుకుంటా. ఈ ఫోటోని మనం 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేస్తే ఆ ఫోటో అనేది పైన వెళ్ళిపోయింది. ఫేస్ కట్ అనేది ఇలాగైతే సెంటర్‌లో పెట్టి షేర్ ఐకాన్‌లోకి వెళ్ళి కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్జీలోకి వెళ్ళి కట్ చేసుకోండి. ఇలా అయితే ఒక 4, 5 ఫోటోస్ చాలు సరిపోతది. ఓకే. ఇప్పుడు నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఇందులో ఒక వీడియో కూడా ఉంది. ఈ వీడియోని నేను ఇందులోనే యాడ్ చేసి ఇచ్చాను. ఒకవేళ మీకు వీడియో ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే ఓకేనా? ఒకవేళ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వీడియో ఉండడం వల్ల ప్రీసెట్ అనేది ఎర్రర్ చూపిస్తది. అప్పుడు మీరేం చేస్తారంటే మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఇంకో లింక్ కూడా సెండ్ చేస్తాను. ఓకేనా? ఆ ప్రాబ్లమ్ వస్తేనే ఇంకోటి అలర్ట్ మోషనే లేకపోతే వాట్సాప్ ఛానల్ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ మీకు 2 ఉన్నాయి. చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం లేదు ఇక్కడ ఫోటో ఉంటది. ఫస్ట్ అయితే ఈ ఫోటోని ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేద్దాం. ఈ ఫోటోని రిమూవ్ చేసేయండి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం కట్ చేసిన ఫోటో ఉంటది కదా! ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోండి. ఇంకోటి టైల్స్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కిందికి తీసుకురండి ఇలా. ఓకే. ఇప్పుడు చూడండి. ఓకే. మేబీ మీకు అక్కడ కనిపిస్తలేదు. దీనికి ఆ షేక్ అనేది ఇంకా ఎక్కువ కావాలని అనుకుంటే ఈ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకు గ్లో అని ఉంది కదా! ఇది మనకు 1.02 ఉంటది. దీన్ని మీరు ఎక్కువ పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్ ఎఫెక్ట్ అయితే వస్తది. ఇక్కడ చూడండి. ఇక్కడ కనిపించదు కానీ మీరు ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత కనిపిస్తది సూపర్‌గా. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇలాగే ఉంటది. ప్రతి ఒక్కటి 1 బై 1 మీకు ఈజీగా అయితే ఉంటది. పెద్ద కష్టమైతే అసలు ఉండదు ఇందులో. ఓకే. మీరు ప్రతి ఒక్కటి ఫోటో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫాంటు మీ డ్రెస్ కలర్‌ని బట్టి మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చూసి చేసుకోండి. ఎండింగ్‌లో ఒక ఫోటో కూడా ఉంటది. అది కూడా చేంజ్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఒకవేళ 3డీ వీడియో కావాలని అనుకుంటే 3డీ అని కామెంట్ చేయండి చాలు. ఓకే.